నాకు బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గింది. విచిత్రం ఏంటో తెలుసా, ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది నీలంబరి.